సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పల్లవి పాడి ప్రభుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని విందాం. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, అబ్రహాము నమ్మిన దేవుడా, చప్పలు కొడుతూ, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, నింగినంటిన గోడలు గుప్పగా కూర్చిన, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, నింగినంటిన గోడలు గుప్పగా కూర్చిన, మా పక్షమయ్యున్న మహారాజువు నీవు, నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, చేతులెత్తి కొడదాం, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, చేతులెత్తి, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఎంతో భారభరితమైనటువంటి ఈ చక్కని పరిచర్యను సోదరులు తమ్ముడు జయప్రకాష్ దేవుని ప్రేరేపణను బట్టి ఇటు రీతిగా జరిగించుచున్న విధానాన్ని బట్టి నేనెంతైనా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను.
మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగానే ప్రతి నెల 10వ తారీఖున మరి జరిగిస్తున్నటువంటి ఈ మహాపరిచర్యను బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఈ స్థలానికి ఆహ్వానించి ఇదే వేదిక మీద అనేక సందర్భాల్లో దేవుని ఆరాధించినటువంటి పరిస్థితి దేవుడు నాకు అనుగ్రహించారు. కానీ ఈ రోజున ఇటు రీతిగా దేవుణ్ణి గణపరచటానికి, దేవుని వాక్యాన్ని అందించటానికి ప్రభు ఈ సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నిండు మనసుతో దేవాతి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు దైవజనుడు జయప్రకాష్ని బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజ్ ప్రకాష్, దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా తమ్ముడు రవిని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నా సహోదరులు నన్ను బలపరచడానికి వచ్చారు. అందుని బట్టి రెవరెండ్ సునీల్ కుమార్ గారిని బట్టి, అదేవిధంగా దైవజనులు స్టీవెన్ గారిని బట్టి, యోహాన్ గారిని బట్టి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అందరూ కూడా పేరు పేరున దయచేసి, అదేవిధంగా ఇస్రాయేల్ తమ్ముడు బట్టి, అంకుల్ గారు కేజీ పాల్ గారిని బట్టి, తమ్ముడు మోషేని బట్టి, అందరిని బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి అందరూ కూడా మన్నించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు స్తుతి స్తోత్రం ఏం చెప్పరా? ఇది చెప్తూ ఉండాలా. నేను వాక్యం చెప్తూ ఉంటుంటాను. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే స్తుతి స్తోత్రమే ఉండాలి చివరి వరకు కూడా. చేతులు లేవట్లేదు. నేను చెయ్యెత్తానంటే మీరు స్తోత్రం చెప్పాలని అర్థం. హల్లెలూయా. వందలాది మంది ఉంటేనే కానీ మీ చేతులు లేవా ఏంటి? మనం ఎక్కడున్నా సరే, 2-3 నామమును కూడి ఎక్కడైతే ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానని ప్రభు చెప్పారు. కనుక ఈరోజు ఆయన నిశ్చయముగా మన మధ్యన ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని నేరుగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవగా విందాం. ఎవరైనా సహకరిస్తారా? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, భారమును భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, తమ్ముడు నాకు ఈ వాట్సాప్ ఈరోజు జరగబోయే కార్యక్రమం కొరకు వాట్సాప్ చేసి నాకు ఒక పోస్ట్ పెట్టాడు. దానిలో చూసేటప్పుడు సువార్త సభ ఉంది. దాని మీదని సంఘానికి సంబంధించినటువంటి వాక్యాన్ని పెట్టేటప్పుడు నేను పోస్టులు చదువుతూ ఏమైనా తప్పులు ఉన్నాయేమో సరిచేద్దామని ఒకసారి అలా చూస్తున్నప్పుడు ఈ వాక్యం మీద దృష్టి కేంద్రీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఆ ముద్రింపబడినటువంటి ఆ మాటనే ధ్యానం చేసి కొన్ని విషయాల్ని మరి నేను పొందుపరుచుకున్నాను ప్రభు పరిశుద్ధాత్మ సహాయమును బట్టి. వాటిని ఈనాడు సంఘానికి మనకు కావలసినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మర్మాలు ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మర్మాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అదే భయం వేస్తుంది వెనక. సింపుల్గా దేవుని వాక్యాన్ని కొద్దిగా కొన్ని విషయాల్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని రాత్రి ప్రభు మనల్ని దర్శించినట్లుగా, మనతో మాట్లాడినట్లుగా అందరం కూడా ఆత్మలో ఏకీభవిస్తూ నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి అని పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటూ మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగున రాయము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసు అనగా దాని అర్థం ఏంటంటే కోరుకొనదగినది. ఎఫెసు అనగా, ఎఫెసు అనే దానికి, ఎఫెస్ అంటే అది ఒక వేరే వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఎఫెస్ అనేది ఒక సంఘం. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారికి
దేవుడు దర్శించినప్పుడు, లేదంటే పద్మాసు ద్వీపములో ఉండేటువంటి పరవాసిగా ఉన్నటువంటి యోహానుని దేవుడు దర్శించి తన ప్రత్యక్షతను అనుగ్రహించి రాబోతున్నటువంటి దినాలలో జరగబోయే ప్రతి కార్యానికి కూడా ఆయన తేట తెల్లగా తన భక్తునికి తెలియపరిచినటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథం అంతట్లో కూడా మనం చదవగలం. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యంలో చూస్తే ఇక్కడ 7 సంఘములు గురించినటువంటి విషయాలను రాస్తాడు. ఇక్కడ వేరే వేరే విషయాలు ఏవి కూడా రాయబడలేదు, కానీ సంఘమును గురించి ప్రాముఖ్యంగా సంఘాన్ని ఉద్దేశించి సంఘము పట్ల భారము కలిగి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని దర్శించి రాబోతున్నటువంటి యుగములో, లేదంటే జరగబోతున్నటువంటి సంగతులన్నిటిని గురించి కూడా ప్రవచనాత్మకంగా మరి కలగబోతున్నటువంటి ప్రతి వాటిని కూడా మనం గ్రహించి ఏ రీతిగా నడుచుకోవాలో అన్నటువంటి విషయాన్ని ప్రతిదీ కూడా తేటతెల్లంగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే ఈనాడు ఈ యొక్క 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఎఫెసీ అనబడినటువంటి ఒక సంఘాన్ని మనం చూసినట్లయితే, ఈ సంఘము దేవుని చేత కోరుకొనబడినది అన్నటువంటి విషయాన్ని మొదటగా మనం గమనించాలి. సంఘము ఎవరు కోరుకున్నారు చెప్పాలి? దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని వాక్యం చెప్తా ఉంది. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సంఘము కొరకు తన ప్రాణమును పెట్టాడని, సంఘము దేవుని చేత ఎన్నుకోబడినటువంటిదని, సంఘము దేవుడు కోరుకున్నటువంటిదని దేవుని యొక్క లేఖనములో నుండి మనము తేట తెల్లగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక సంఘాన్ని దేవుడు కోరుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, స్వయంగా తన స్వరక్తాన్నిచ్చే సంపాదించుకున్నాడు. అందుకే ఈ లోకములో అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది, విలువైనటువంటిది ఏంటంటే దేవుని సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ సంఘము దేవుడు కోరుకున్నాడు గనుక, కోరుకున్నటువంటి దేవుని సంఘము ఎలా ఉండాలో చూడండి. కొన్నిసార్లు సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే, వివాహాలకి వెళ్ళేటువంటి వారిని గమనిస్తే, వారు పెండ్లి చేసుకునేటువంటి పురుషుడు కానీ పెండ్లి చేసుకునేటువంటి స్త్రీ కానీ ఎలా ఉండాలో అన్నటువంటిది వారు కొంత ఆలోచన కలిగి ఉంటారు. వారి మనసులో ఎలా ఉండాలి అన్నటువంటి ఒక కోరిక ఉంటుంది. ఒక వ్యక్తి వివాహం చేసుకోవడానికి ఎంత కోరికలు ఉంటే, ఇలాగనే ఉండాలి, ఈ లక్షణాలు కలిగి ఉండాలి, ఈ స్వభావాన్ని కలిగి ఉండాలి, ఈ పద్ధతులు అనుసరించి నడుచుకోవాలి, ఈ ప్రవర్తనతో నడవాలి, ఈ రీతిగా ఉంటేనే నాకు కరెక్ట్ అయినటువంటి భాగస్వామిగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన లోకంలో ఉన్నటువంటి మనుషులకే ఉంటే, మరి పరమదేవుడు తను పెండ్లి చేసుకోబోయే వధువు సంఘము ఇలాగున ఉండాలి అని కోరుకోవటంలో ఏమాత్రము కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడిగా ఉన్నాడు. వధువు సంఘాన్ని పెండ్లి కొరకే సిద్ధపరుస్తున్నటువంటి కాలం ఇది. అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం, అనేకులలో ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం, భక్తి సన్నగిల్లిపోతున్నటువంటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయమైనటువంటి ప్రారంభ దినాల్లో ఉండేటువంటి ఆత్మీయ స్థితి నానాటికి చల్లారిపోతున్నటువంటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క కూడిక ద్వారా దేవుడు మరొక్కసారి మన స్థితిని జ్ఞాపకం చేసుకొని, ఆ స్థితి నుంచి పైకి రావటానికి, ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టాల్సినటువంటి క్రియలను విడిచిపెట్టి వధువు సంఘముగా దేవుని కొరకై దేవుడు కోరుకున్నటువంటి సంఘము ఎలాగున ఉండాలో అలాగున సిద్ధపడటానికి దేవుడు మనకి రాత్రి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు కోరుకున్నటువంటి ఈ సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలో, ఆయన ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో సమస్తమును కూడా సంఘానికి తేటతెల్లగా తెలియపరిచాడు. సంఘము కలంకము లేనిదిగా, ముడత లేనిదిగా, మచ్చలేనిదిగా, నిష్కలంకమైనటువంటిదిగా, పరిశుద్ధమైనటువంటిదిగా, అన్ని విషయాలలో పరిపూర్ణత కలిగినటువంటిదిగా మారి దేవుని ఎదుట నిలవబెట్టుకోవాలని దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చే ఈ సంఘాన్ని సంపాదించుకున్నాడు. కనుక చివరి వరకు కూడా సంపాదించబడినటువంటి ఈ సంఘము, ఎన్నుకొనబడినటువంటి సంఘము, దేవుని చేత కోరుకొనబడినటువంటి ఈ సంఘం ఎలా ఉండాలి అంటే, కడవరకు, దేవుని రాకడ వరకు, సంఘము ఎత్తబడినంత వరకు ఆయన కోరుకున్నట్టుగానే జీవించగలిగితేనే
తప్ప దేవుని రాకడలో మనం ఎత్తబడలేము. ప్రభునందు ప్రియులరా, ప్రభు త్వరగా రాబోతున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. వస్తాడంటే ఎప్పుడో వస్తాడు అనుకుంటాం. ఆయన వచ్చేది ఆయన పంపించిన తండ్రికి తప్ప మరి ఎవరికి కూడా తెలియదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పేశాడు. కనుక ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటి సంగతిని గురించి మనం కాదు, కానీ ఆయన వచ్చేటప్పటికి మనము సిద్ధపడేటువంటి వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా సిద్ధపడి ఉన్నామా లేమా అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు సంఘము ఎలాగున ఉండాలని కోరుకుంటున్నాడో అలాగున ఉండటానికి ఈ రాత్రి మనము సిద్ధమవుదుము గాక. ఆమె చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. సంఘం అంటే చాలా మంది అనుకుంటారు ఏంటి, మా ప్రాంతంలో 3 కోట్ల పెట్టి చర్చి కట్టారండి, 5 కోట్ల పెట్టి చర్చి కట్టారండి. మంచిదే, నువ్వు చర్చి కట్టావు, మంచిదే. మంచిగా అనేకులు వచ్చి ఆరాధన చేసుకోవటానికి తగినటువంటి మంచి స్థలాన్ని ఏర్పాటు చేస్తాం, మంచిదే. అయితే దేవుడు బిల్డింగ్నో లేదంటే ₹1,00,00,000 కట్టినటువంటి ఆ కట్టడములను తీసుకొని వెళ్ళటానికి రావటం లేదు. కానీ యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రతి మానవుని కూడా, ఒక సంఘముగా చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రెండవ రాకడలో తీసుకొని వెళ్ళటానికి రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ₹1,00,00,000 విలువ కలిగినటువంటి భవనముల కంటే, కట్టడముల కంటే, మనుషుల చేత నిర్మించినటువంటి ఈ నిర్మాణముల కంటే ప్రాముఖ్యమైనటువంటి వాడు, అమూల్యమైనటువంటి వాడు ఎవడంటే మానవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనమే ఆయన సంఘమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భౌతికమైనటువంటి సంఘం, అదే ఒక చర్చిను, ఒక మందిరాన్ని చూసేటప్పుడు ఇది మందిరం కదండి అని అనుకుంటాం. కానీ వాస్తవానికి అది కాదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నీవు నేనే ఆయన సంఘమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదే భక్తులైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఆయన 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనమే దేవుని ఆలయమై ఉన్నామని. చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం 16-17 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మనలో నివసించుచున్నదని మనం ఎరగాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనమే దేవుని ఆలయమై ఉన్నామని. ఆయన ఎక్కడ నివసిస్తాడంటే మనలోను మనతోను నివసిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పరిశుద్ధుడైన దేవుడు నివసించే ఆలయము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. అందుకని మన హృదయంలో నుండి వచ్చినటువంటి అపవిత్రత పోవునట్లుగా, మన దుష్కార్యములన్నిటిని కూడా, మన అపవిత్రతలన్నిటిని కూడా, వాటన్నిటిని కూడా ఏం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి ఆలయము కాదు. వాస్తవానికి ఇది మన భౌతికమైనటువంటి దేహమని మనం ఆలోచన చేసుకుంటున్నామేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, నేను నివసించే ఆలయము మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఎక్కడికో దేవుడు నేను ప్రత్యేకంగా ఉంటానని చెప్పలేదు, ఎక్కడో ఉంటాను నేను ఇక్కడ మీరు ఎక్కడండి అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, నేను మీతో ఉంటాను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీతో ఉంటానంటే ఎక్కడ ఉంటాడు ఆయన? మన పక్కన ఉంటాడా? దూరంగా నిలిచి చూస్తాడా? ఎక్కడ ఉంటాడంటే వాక్యం చెప్తుంది కదా, యోహాను భక్తుడు యోహాను సువార్తలో రాస్తాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మీతోనూ మీలోనూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనుక ఈ ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధుడైన దేవుడు నివసించే ఈ ఆలయం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటిదిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు భక్తుడు రాస్తాడు. ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత
విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా, చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నివసించే మందిరం ఎవరు చెప్పండి? అందరూ కూడా నేనే. చెప్దామా ఒకసారి అందరూ కూడా? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడు నివసించే ఆలయం ఎక్కడ ఉంది? సౌండ్ రావట్లేదు. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. హల్లెలూయా. ఆయన కోరేటి దేవాలయం మనమే, ఆయన నివసించే దేవాలయము మనమే. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నివసించి ఈ ఆలయము కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే పరిశుద్ధమైనటువంటి ఆలయముగా ఉండాలని. కనుక ఈ లోకంలో కట్టబడినటువంటి కట్టడములను చూచి మనం గర్వించవలసిన పని ఏది లేదు. ఇదిగో నేను పెద్ద మందిరం కట్టానండి, కాళ్ళు రగలాల్సిన పని లేదు. ప్రభు వచ్చినప్పుడు ఆ కట్టడమును తీసుకొని వెళ్ళడు. అయ్యో ఎంత ఖర్చు పెట్టాడు కదా సోదరుడు, ఎంత ప్రయాసపడ్డారు కదా, ఇంత ధనాన్ని హెచ్చించి ఈ మందిరాన్ని కట్టారు కదా, దీన్ని తీసుకొని వెళ్ళాలి కదా అని చెప్పి దాన్ని పెగిలించుకొని తీసుకొని వెళ్ళడు. దాని కొరకు తన స్వరక్తాన్ని ఇవ్వలేదు. ఎవరి కొరకు ఇచ్చారంటే తన అమూల్యమైనటువంటి నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తమును నీ కొరకు నా కొరకు కార్చాడు. తన సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరములుగా మనల్ని తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన ఎక్కడో లేడు, ఆయన మనలోనే మనతోనే ఉన్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోరుకున్నటువంటి సంఘము గురించి బాధ్యత కలిగి, ఓ ప్రియ దేవుని సంఘమా, నీవు ఇలాగున నడుచుకోవాలి, ఇలాగున నీవు బ్రతకాలి. ఇదిగో నేను వచ్చేటప్పుడు నేను కోరుకొనినది నీలో లేకపోతే, నేను ఆశించినటువంటి ఫలము నీలో కనిపించకపోతే నీవు విడవబడతావు. గనుక ఒక్కసారి మారు మనసు తెచ్చుకొని మరలా మొదటి క్రియలు చేయటానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రతిదినము కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ చక్కని మాటలు ఉంటాయి, చూడండి. కంటిన్యూ చేద్దాం. ఎఫెసీయులు యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, ఆ మీద వచనంలో ఉంటుంది 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే ఏంటి 7 నక్షత్రాలు? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలుగాను, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములుగా పిలువబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, మనకు తెలిసిన మాటే. ఒకసారి చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరైతే అనేకులను దేవుని తట్టు తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది సమయానికి ఈ నక్షత్రాలంటే సేవకులుగా తీసుకోవచ్చు, ఈ నక్షత్రాల దూతలు లేదంటే సంఘపు దూతల్ని సేవకులుగా తీసుకోవచ్చు. ఈ నక్షత్రాలని మనకిగానే మనం ఒకసారి పోల్చి మనం ఆలోచన చేసుకుంటే, ప్రభునందు ప్రియులరా, ఎవరైతే తమ చెడు నడతలో నుండి నడుస్తున్నటువంటి వారిని సన్మార్గంలో నడిపిస్తారో, పాపములో నుండి అనేకులను పైకి తీసుకొని వస్తారో, దుర్మార్గులు నశించిపోకుండా, పాపి తన పాపమును బట్టి నశించిపోకుండా ఎంతమంది అయితే వారి యొక్క దుర్మార్గత నుండి త్రిప్పుతారో వారందరినీ కూడా ఏమన్నాడంటే మీరు నక్షత్రములు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మాట చెప్తున్నది
ఎంతమంది అయితే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను నిజమైన దేవుని వైపు త్రిప్పుతారో, ఆ యేసు వైపు ఎవరైతే అనేకులను త్రిప్పే సాధనములుగా ఉంటారో వారికి పెట్టిన పేరేంటంటే, చెప్పండి ఏం పేరు? క్రిస్మస్కి పెడుతుంటారు కదా, స్టార్లు, నక్షత్రాలు పెడుతుంటారు కదా. ఓ చాలా చక్కదే, మంచిదే. ఎందుకంటే ఒక సాదృశ్యంగా మేము దేవుని పిల్లలము, ఇది క్రిస్మస్ సీజను అని చెప్పి ఒక నక్షత్రం అనో ఒక క్రిస్మస్ ట్రీ అనో మంచి లైటింగ్ సెట్టింగ్ ఇవన్నీ కూడా పెడతా ఉంటుంటారు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఎంతమంది అయితే దేవుని తట్టు అనేకులను తమ చెడు మార్గములు విడిచి దేవుని తట్టు చూచినట్లుగా త్రిప్పుతారో వారు ప్రకాశించే నక్షత్రములని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎంతకాలం ప్రకాశిస్తారంటే నిరంతరము ప్రకాశిస్తారంట. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనమే ఒక స్టార్ కదా. ఈ లోకంలో ఉండేటువంటి గొప్ప గొప్ప టాలెంట్ కలిగినటువంటి వారికి ఏం పెడతారంటే, వారి యాక్టింగ్ని బట్టో, వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టో, వారికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి సూపర్ స్టార్, మెగాస్టార్, ఇంకే స్టార్లు ఉన్నాయి, రైజింగ్ స్టారా, ఏ బోల్డ్ స్టార్లు ఉన్నాయి. కానీ వాక్యం చెప్తుంది మనమే నక్షత్రములము, మనమే స్టార్. దేవునికి స్తోత్రం. ఏ స్టార్ అంట? నిరంతరము ప్రకాశించే స్టార్. కరెంట్ అయిపోద్దని రాత్రి ఆపేస్తాం ఆ స్టార్ని. కానీ ఈ స్టార్ అయితే ప్రభు మనలను పిలుచుకున్నంత వరకు, ఆయన రాకడొచ్చినంత వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఈ నక్షత్రములు ఎక్కడున్నాయంటే ఆయన కుడి చేతన పట్టుకున్నాడంట. ఆయన కుడి చేతన పట్టుకున్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ నక్షత్రములు అంటే ఎవరని చెప్పాను? మనమే. దేవునికి స్తోత్రం. ఆ నక్షత్రములు మనమే అంటే ఇంకో మాట ముందుగా చెప్పాను, మనమంటే దేవుని సంఘం. అంటే దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి మనమందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా ఎక్కడున్నామంటే దేవుని కుడి హస్తములో మనం దాచబడి ఉన్నాం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గమనిస్తే ప్రభు అంటున్నారు కదా, అక్కడ ఒక చక్కని మాట భక్తుడి ద్వారా రాయించారు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఆ మాట ఒక్కసారి చదువుదామా? 14-15 వచనాలు. 14వ వచనం నుండి చదువమ్మా. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడేంటి, ప్రభు నన్ను మరిచిపోయి ఉన్నాడేంటి అని నువ్వు అనుకుంటున్నావు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఒకవేళ మరిచిపోతుందేమో, వారైనా మరిచిపోతారేమో, నేను నిన్ను మరువను. చూడు, ఆయన చేతిలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాం మనం? ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు బట్టి మనం గొప్ప అయిపోతాం కదా. నేను ఎవరి తాలూకో తెలుసా, నేను ఎవరి చేతిలో ఉన్నానో తెలుసా, నా నాయకుడు ఎవడో తెలుసా అని పెద్దగా మనం బడాయి కొట్టేస్తూ ఉంటుంటాం, గొప్ప అయిపోతూ ఉంటుంటాం. కొన్ని సందర్భాలు వచ్చేటప్పుడు వారి స్వార్థాన్ని బట్టి మనల్ని కూడా కొన్నిసార్లు చేయి వదిలేస్తారు, తెలియనట్టుగా విడిచిపెడతారు. కానీ మనము వ్యతిరేకించిన, మనం ఆయనను శోధించిన, ఆయన మీద తిరుగుబాటు చేసిన, అనేక మార్లు ఆయనకు దుఃఖమును కలిగించిన, మార్పులేని ప్రేమతో నిరంతరము ఆయన హస్తాల్లో భద్రపరుచుకొని ప్రేమించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని చేసినా సరే ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన కనికరములో మార్పు ఉండదు, ఆయన వాత్సల్యతలో మార్పు ఉండదు. నిరంతరం ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కనుక దేవుడు తన సంఘాన్ని ఎక్కడ భద్రపరిచాడంటే తన హస్తములో భద్రపరిచాడు. సంఘం అంటే నీవు నేనే, నీవు నేను ఎక్కడున్నామంటే దేవుని చేతిలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేనిని గురించి కలవరపడవలసిన పని లేదు, దేనిని గురించి దిగులు పడవలసిన పని లేదు, దేనిని గురించి కృంగిపోవలసిన బిడియము పని లేదు. ఎందుకంటే నేను జీవము కలిగిన దేవుని హస్తములో దాచబడి ఉన్నాను. హల్లెలూయా. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. నేను వాటికి నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశించిపోవు,
ఎవడును నా చేతిలో నేను నడిపించుచున్నటువంటి నా గొర్రెలను, నా మందను, నా సంఘాన్ని ఎవడును నా చేతిలో నుండి అపహరించుకొని పోలేడు. ఆ కింద వచనంలో ఉంటుంది, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండు మాటలు ఉంటాయి, నా చేతిలో నుండి ఎవడును అపహరింపడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడును తన సంఘాన్ని అపహరింపలేడు. ఆమేన్, హల్లెలూయా. కనుక కష్టం వచ్చేస్తుందండి, బాధ వచ్చేస్తుందండి, శ్రమ వచ్చేస్తుందండి, ఓ సంఘం మీదకి శ్రమలు వచ్చేస్తున్నాయండి, వస్తే రాని. అయితే ఏంటి, ఏం జరుగుతుంది? సంఘము ఎవరిది? సేవకునిదా? సంఘం ఎవరిది? సేవకుడు రక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘాన్ని కాయటానికి సేవకుని పెట్టాడు. కనుక ప్రభునందు ప్రియులారా, సంఘము దేవునిది. దేవుడు జీవము కలిగిన వాడు, నా దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన చేతిలో నుండి తన సంఘమును ఎవడును అపహరింపడు, అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు అపోస్తలుల కాలంలో కూడా సంఘానికి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతుండేటప్పుడు సంఘము నానాటికి విస్తరించిందే కానీ సంఘం ఎక్కడో కూడా కొద్దిగానే ఉండిపోలేదు. అక్కడతో ఇంకా అయిపోయింది సంఘం అని ఎక్కడ కూడా చరిత్ర చెప్పటం లేదు. ఎంత శ్రమలు వస్తాయో అంతగా సంఘము విస్తరించబడుతుంది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. మనం కలవరపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, దేనిని ఏ ప్రతికూల పరిస్థితిని బట్టి కూడా దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకంటే సంఘము దేవునిది, నా దేవుడు జీవము కలిగిన వాడు, నేను నా దేవుని చేతిలో ఉన్నాను అనే విశ్వాసం మనకు ఉంటే దేనిని బట్టి కూడా మనం కలవరపడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘము ఆయన చేతుల్లో ఉంది కనుక ఆయన చేతిలో ఉండేటువంటి సంఘాన్ని ఎవడునూ అపహరింపలేడు. ప్రభునందు ప్రియులారా, ఆనాటి కాలపు ఆ ఎఫెసు యొక్క సంఘము ఈనాటి కాలపు సంఘానికి ఒక మాదిరిగా ఉంది. ఎందుకంటే ఆదిమ అపోస్తలులు పరిచర్య ప్రారంభించినటువంటి తొలి దినాల్లో అపోస్తలులైనటువంటి పౌలు గారు కూడా పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాల్లో ఎఫెసు సంఘంలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే ఈ ఎఫెసు సంఘము ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి సంఘం అంటే, వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చెను, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎఫెసు సంఘము ఆత్మ సంబంధమైన వరములు కలిగినటువంటి సంఘం. ఈ ఎఫెసు సంఘము ఆత్మ నింపుదల కలిగినటువంటి సంఘము. ఎఫెసులో ఉండేటువంటి విశ్వాసులు ఎలాంటి వారంటే పరిశుద్ధాత్మ అభిషేకము చేత నడిపించబడుతున్నటువంటి వారు. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంఘము నానాటికి దినదినానికి ఎదగవలసినటువంటి సంఘము. అన్ని విషయాల్లో అనేకులకు మాదిరిగా ఉండవలసినటువంటి దేవుని సంఘము చివరికి ఎలాగైపోతుందంటే ఎన్నిక లేనటువంటిదిగా, దేవుడు కోరుకునే ఆ లక్షణాలు ఏవి లేనటువంటిదిగా, దేవుడు వాటిని చూసేటప్పుడు బాధ కలిగేటువంటిదిగా మారిపోతున్నటువంటి సందర్భం. తన సంఘము నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు గనుక, సంఘము విడవబడటం దేవునికి ఇష్టం లేదు గనుక సంఘానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇదిగో సంఘములో ఉండేటువంటి ఆ తప్పొప్పులన్నిటిని కూడా వారు తెలుసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగి ఎత్తబడే సంఘముగా వారు తమ్ము తాము సిద్ధపరుచుకుంటారని దేవుడు తన భక్తునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఎఫెసు సంఘములో ఉండేటువంటి ఆ మాటలు చదువుకున్నాం కదా. ఇప్పుడు వారిలో ఏమున్నాయంటే 2వ అధ్యాయంలో చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము, నీ సహనము, వాటన్నిటిని కూడా నేను చూస్తున్నాను. నాకు మరుగై ఉన్నది అంటూ ఏది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యం 1:24 దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన దేవుడు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. అక్కడ అంటున్నాడు భక్తుడు, అందరి హృదయములను ఎరిగిన దేవుడు.
అందరి హృదయములను ఎరిగిన దేవుడు. ఒక బాహ్య రూపమే కాదు, మనుష్యుడైతే బాహ్య రూపాన్ని చూస్తాడు కదా, బాహ్య రూపాన్ని చూసి అంచనా వేస్తాడు. సమూయేలు కూడా దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు తన అన్నదమ్ముల యొక్క లావు, ఎత్తు, ఆ శరీరం యొక్క ద్రాఢున్యాన్ని చూసి ఆయన అనుకున్నాడు, ఇతడేనేమో దేవునికి కావలసిన వాడు, ఇతడేనేమో అని చాలా మార్లు పొరపాటు పడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు, సమూయేలు, నేనైతే బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాను, నేను బాహ్యంగా చూసేటువంటి వాడిని కాను. మరి దేన్ని చూస్తాడంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవుడు. ఆనాడు తన ప్రజలు కూడా యథార్థముగా చేయబడినటువంటి తన ప్రజలు వివిధ తంత్రములను కల్పించుకొని వారి హృదయములు చెడిపోయినప్పుడు దేవుడు వారి చెడిపోయిన హృదయములను చూచాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, నరుల హృదయములో వస్తున్నటువంటి తలంపులు, చెడుతనము, దురాలోచనలు అన్నిటిని ఆయన చూచాడు. ఈనాడు మనం బయటికి భక్తి పరులుగా కనిపించవచ్చు, బయటికి వారిని చూస్తే వీరంత భక్తి పరులు మరొకరు లేరండి అన్నట్టుగా ఒకవేళ కనిపించవచ్చు. ప్రభునందు ప్రియులారా, దేవుడు బాహ్య రూపాన్ని చూడడం. మనుషులైతే బాహ్య రూపం చూసి మోసపోతారు. నిజంగా నేను భక్తుడు అనుకున్నాను, కానీ ఏంటండి ఇలాగ మోసం చేశాడు, ఏంటండి ఇటువంటి పని చేశాడు అని చెప్పినటువంటి సందర్భాలు అనేకంగా కనబడతా ఉంటుంటాయి. అందుకోసమని మన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన పైపైనే కాదు, ఆయన దగ్గర ఏది మనం దాచలేము. మన తలంపులేంటో తెలుసు, మన ఊహ కూడా ఆయనకి తెలుసు. నరుని హృదయంలో నుండి వస్తున్నటువంటి ప్రతి ఆలోచనను గ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భక్తుడైనటువంటి సమూయేలు అంటూ ఉన్నాడు కదా, ఆ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 20 వచనంలో చూసినట్లయితే, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావయ్యా అంటాడు. అప్పటికే ప్రభువుకిని దేవునికిని దావీదుకిని మధ్యన కొంత సంభాషణ జరుగుతున్నటువంటి సందర్భం అది. జరిగినప్పుడు మాట్లాడిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనును గురించినటువంటి అనేకమైన విషయాల్ని తెలియపరిచిన తరువాత భక్తుడు అంటున్నాడు కదా, నీ దాసుడనైనటు యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడంట? మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు ఎరిగి ఉన్నాడండి? రక్షింపబడినప్పుడా? ప్రభువుని ఎరిగిన తరువాత, బాప్తీసం పొందిన తరువాత, సంఘములో చేర్చబడిన తరువాత కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే, కీర్తి కలుగునట్లుగా దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను స్వీకరించుట కొరకై ముందుగానే తన కొరకు మనలను నిర్ణయించుకున్నాడు. మనందరము తన ఎదుట పరిశుద్ధ సంఘముగా నిలవబడాలని, నిర్దోషులుగా ఉండాలని, జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే. భక్తుడు కూడా అంటాడు కదా, దావీదు భక్తుడు, తల్లి గర్భములు నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసాయ్యా. అప్పుడో మనం తెలిసిన దేవుడు కాదు ఆయన. జగత్ పునాది వేయబడక మునిపే నీవెవరో నేనెవరో ఆయనకి తెలుసు. మన పేరేంటో కూడా తెలుసు ఆయనకి. తెలీదంటారా? నీ పేరు తెలుసా తెలియదు దేవునికి? చాలామంది పేర్లు తెలియదు పాపం ఆయనకి కదా. జ్ఞాపక శక్తి లేనోడేమో ఆయన. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పేరు కూడా, ప్రతి ఒక్కరి పేరు కూడా ఆయనకి తెలుసు. మనమే కాదు. భక్తుడు చెప్పినట్టుగా, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా అని చెప్పినట్టుగా మనిషినే ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కానీ మన పేరేంటో, మన స్థితిగతులేంటో ప్రభువుకు తెలుసు.
యేసు ప్రభు వారి లోకములో సంచరించుచున్నటువంటి దినాల్లో 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు ఆయన. 3.5 సంవత్సరాలు తండ్రి పరిచర్యను తుదముట్టించుచున్నటువంటి దినాలలో అనేక పరిచర్యలు, అనేక స్థలాలకు వెళ్ళి ఆయన దేవుని పరిచర్యలు చేస్తున్నటువంటి సందర్భం. ప్రభునందు ప్రియులారా, ఆయన వెళ్తున్నటువంటి ప్రతి స్థలములో అనేకులు బాగుపడ్డారు, రోగులు స్వస్థత పొందుకున్నారు, దయ్యముల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందారు, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు జీవాన్ని పొందుకున్నారు. చివరికి మరణమైపోయిన వారిని సైతము కూడా తన జీవముతో బ్రతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఒకానొక సందర్భంలో ఎరుకో మార్గం గుండా ఆయన వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో యేసు ఎవరో అని చూడగోరినటువంటి ఒక జక్కయ్య హృదయమును ఎరిగిన దేవుడు ఆ మేడు చెట్టు కిందకి ఆయన నేరుగా వచ్చి నిలబడి ఆయన అంటున్నాడు. లోకాసు సువార్తను మనం చదువుకుంటాం కదా, ఒక్కసారి మాట చదువుదామా? లోకాసు సువార్త 19వ అధ్యాయము 5వ వచనమా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అనుకుంటున్నాడు యేసు ఎవరో అని చూడగోరి మేడు చెట్టు ఎక్కాడంట. ఆయన హృదయంలో ఉండేటువంటి ఆ ఆసక్తిని బట్టి, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ తృష్ణను బట్టి ఆయన ఆ మేడు చెట్టు ఎక్కడం అంటే, అది చాలా ముళ్ళులతో కూడినటువంటి చెట్టు అంట. అది ఆ మేడు చెట్టు చాలా భయంకరమైన గాయాలు కలిగించేదిగా ఉంటుందంట. ఎన్ని గాయాలు కలిగించేదిగా ఉన్నా తన్ను తాను ఏమాత్రము కూడా కాపాడుకోవడానికి కానీ, లేదంటే సుఖాన్ని చూసుకోవడానికి కానీ ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడక, యేసు ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన వద్దకు వెళ్ళిన వారు అనేకులు బాగుపడుతున్నారు కదా, ఆయన వద్దకు వెళ్ళిన వారు అనేకులు స్వస్థత పొందుకుంటున్నారు కదా, ఆయన వద్దకు వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా మళ్ళా తిరిగి రావటం లేదు కదా, అటువంటి మహాదేవుడు ఎలా ఉంటాడో చూడాలని ఆశతో మేడి చెట్టు ఎక్కిపోయాడంట. మేడి చెట్టు ఎక్కి ఎవరు చూడకుండా ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంటే, చెప్పాను కదా, మనుషులైతే బాహ్యరూపం చూస్తారు, దేవుడైతే హృదయ అంతరింద్రియములను పరిశోధిస్తాడు. ఆయన అందరి హృదయములను ఎరిగిన దేవుడు గనుక జక్కయ్య హృదయములో ఉండే ఆశను బట్టి, జక్కయ్య హృదయములో ఉండేటువంటి తృష్ణను బట్టి, జక్కయ్య హృదయములో ఉండేటువంటి కోరికను బట్టి నీ కోరిక యావత్తును సఫలపరిచి ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. అలాగా ఆయనకున్నటువంటి ఆ కోరిక ఏంటంటే యేసయ్యను చూడాలి. వెళ్ళి నించొని ఆ జక్కయ్య ఉండేటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన కేకేస్తున్నాడు, జక్కయ్యా త్వరగా దిగిరా, నీ హృదయంలో ఉండేటువంటి వాంఛను నేను చూశాను, నువ్వు దప్పికొన్నావు నన్ను చూడాలని, ఆశపడుతున్నావు నాతో సహవాసం చేయాలని, నేను ఏంటో నా స్థితి ఏంటో నువ్వు చూడాలని ఆశపడుతూ ఉన్నావు, ఇదిగో నేనేంటో నీకు చూపిస్తాను, కిందకి దిగిరా అని చెప్పగానే ఆయన హృదయంలో ఎంతో చెప్పసఖ్యము కాని ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వరకు ఆయన జీవితంలో లేనటువంటి ఆనందం, అది వరకు ఎవరు ఇవ్వలేనటువంటి సంతోషం, సమాధానం, నెమ్మది వచ్చేసింది, మనసు మారిపోయింది. ఆయన కిందకు వచ్చి అంటున్నాడు కదా, ఇంటికి తీసుకొని వెళ్ళి, అయ్యా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా నేను వసూలు చేశానో వారందరికీ 4 తిరిగి ఇచ్చేస్తాను. ఎక్కడి నుండి వచ్చింది మారు మనసు? ఎక్కడి నుండి వచ్చింది సమాధానం? మనకైనా సరే ఏదైనా సంతోషం కలిగేటువంటి ఒక సందర్భం మన జీవితంలో ఎదురైంది అనుకోండి, మన పక్కన్నోడికి అది ఎంతైనా సరే, పదరా వెళ్ళి బిర్యానీ తిందాం, పదరా వెళ్ళి కాఫీ తాగుదాం అని ఎంతైనా సరే ఖర్చు పెట్టేస్తాం. మనకే ఎంత సంతోషం ఉంటే ఆయన చేసినటువంటి అతిక్రమమును బట్టి, అక్రమమును బట్టి, వడ్డీ వ్యాపారమును బట్టి ఆయనకి ఏం లేదు, తెచ్చుకుంటున్నాడు కానీ నెమ్మది లేదు. కూడబెడుతున్నాడంట వడ్డీలు, ధర్మ వడ్డీ కూడా లేదు ఆయన దగ్గర, ధర్మం లేదు జక్కయ్య దగ్గర. బాధేస్తున్నాడు అందరిని పట్టుకొని, అంతే. ఎంతమంది తిట్టుకొని ఉంటారో, ఎంతమంది బాధపడి ఉంటారో కదా, దాన్ని బట్టి అతనికి ఏం లేదు, తృప్తి లేదు, సంతృప్తి లేదు, ఆనందం లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఒక పేరు పెట్టి పిలిచాడో, ఎందుకంటే అప్పటికి జక్కయ్య అంటే ఎవరో యేసుకి జక్కయ్యకి పరిచయము లేదు. ఆయన చూడాలని ఆశతో ఎక్కాడు. ప్రభు పేరు పెట్టి పిలిస్తే ఎలాగుంటుందో ఆలోచన చేయండి. మన వార్డుల్లోకి వచ్చిన నాయకులే ఎలా బయటికి వెళ్తారు, యోహాను అనగానే ఆ పక్కల్ని పక్క దోసేసి భుజాలు గజాలు చేసుకొని
ఎంతో నన్ను పిలిచాడు నాయకుడు, అందరిలో గుర్తించారని ఒక ఆనందంతో సంతోషం తెలిపోతావు. ఈ లోక సంబంధమైనటువంటి నాయకుడు గుర్తిస్తేనే మనం ఎంత ఆనందపడితే, సృష్టికర్త అయిన దేవుడు తన కొరకు నిలిచి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచినప్పుడు నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా. ఎంత సంతోషం అండి అది, సఖ్యమైన సంతోషం. ఆ సంతోషంతో దిగిపోయి నేను అనుకుంటాను, మనం కూడా కొన్నిసార్లు వాగ్దానం చేసిన తర్వాత ఎవరైనా తొందరపడి ఏమైనా మాట ఇచ్చేసానేమో. కొంతమంది ఏదైనా జరిగేటప్పుడు చెప్పాను కదా, కొన్ని సందర్భాలు మన జీవితాలు కూడా జరుగుతాయి. ఏదైనా సంతోషం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు మాటలు ఇచ్చేస్తాం, హామీలు ఇచ్చేస్తాం, తర్వాత చేయగలమా లేదా, అరే ఇప్పుడు అలాగే మనం తొందరపడి మాట ఇచ్చేసినట్టుకున్నా ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటుంటాయి. జక్కయ్య కూడా అటువంటి ఆలోచన లేదు, కానీ సంపూర్ణమైనటువంటి మారు మనసు పొందేశాడు. సంపూర్ణంగా ప్రభువుకు తను అప్పగించేసుకున్నాడు. హృదయం మారిపోయింది. తర్వాత ఎలా బ్రతికాడనేది బైబిల్లో లేదు, బాగానే ఉన్నాడు కాబట్టి రాశాడు. ఒకవేళ మరలా తప్పిపోయి ఉంటే ఎఫెసీ సంఘం కోసం రాసినట్టుగా జక్కయ్య నీ మారు మనసు మరలా పొందాలని చెప్పి ఉండేవాడు. నేను అనుకుంటున్నాను ఆయన ఆ క్షణము నుండి చివరి వరకు ఒకేలా బ్రతికుంటాడు. మారు మనసునకు తగిన ఫలాలు ఫలించుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఎలా ఉండాలి అంటే, ఒక్కసారి మనం మారు మనసు పొందిన తర్వాత, యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, క్రీస్తును రక్షకును అంగీకరించిన తర్వాత, ఇదిగో వెనుకున్న వాటిని మరిచి క్రీస్తు కొరకు ముందున్న వాటిని నూతన సృష్టిగా మార్చబడిన దినము మొదలుకొని ఆయన రాకడలో ఎత్తబడినంత వరకు కూడా ఒకేలాంటి జీవితాన్ని మనం చేయాలి. ఒకేలాంటి ఆత్మీయ స్థితిని, ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగాలే తప్ప దిగజారిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే మనమే మనల గురించి ఆయన ఎరిగి ఉండడం కాదు, కానీ మన పేరేంటో కూడా ఆయనకి తెలుసు. నీ పేరేంటో తెలుసు, నా పేరేంటో కూడా ఆయనకి తెలుసు. నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు, మేము 5 పిల్లలం, 2 పుట్టి చనిపోయారు, 2 అక్కలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, నేను చివరి వాడిని. దేవుడు, నేను 2 ఆడవాళ్ళు ఉన్నారు కదా, ప్రభా ఒక మగబిడ్డలు పుడితే బాగుంటుంది అన్నటువంటి ఆశతో తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభునందు ప్రియులారా, మా నాన్నగారు కాకినాడ ప్రాంతానికి దినకరణ్ గారి మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, అప్పటికి మా తల్లిగారు గర్భంతో ఉన్నారు, నేనున్నాను గర్భంలో. నేనున్నాను లేకపోతే, అంటే నేను వచ్చాను కానీ నేనున్నానని చెప్పుకోగలను, నేను లేకపోతే ఇంకెవరు ఉంటారో. కనుక గర్భంతో ఉన్నారు మా తల్లిగారు. మా నాన్నగారు కాకినాడ మీటింగ్స్ వెళ్ళేటప్పుడు, ప్రభా ఇదిగో బిడ్డలను ఇచ్చావు, ఒక మగబిడ్డని ఇస్తే బాగుంటుంది కదా అని ప్రార్థన చేసుకొని, ఒకవేళ మగబిడ్డని ఇస్తే దినకరణ్ కదా, కరుణాకరణ్ పేరు పెట్టుకుంటానయ్యా అని మనసులో ఆయన అనుకున్నారంట. మనసులో అనుకున్నారు. మా తల్లిగారికి కానీ వారితో ఉన్నవారికి కానీ ఎవరికి చెప్పలేదు. మనసులో అనుకున్నారు. మీటింగ్ ముగించుకొని వచ్చేసారు. ఇక్కడ ఐపీసీ సంఘం అపోస్తలులు మోషయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు, వారు శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో అమ్మ కూడా ఉన్నారంటే ఉపవాస ప్రార్థనలో. ఆ ప్రార్థనలో ఉండేటప్పుడు దేవుడు దైవ సేవకురాలతో, మా ఆత్మీయ తల్లిగారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను ఆమెకి బిడ్డనివ్వబోతూ ఉన్నాను, ఆ బిడ్డకి కరుణాకరణ్ అని పేరు పెట్టండి అని చెప్పారంట. ఈ విషయం ఎవరికి తెలియదు. దేవుడు పాస్టమ్ గారికి చెప్పారు, నేను ఆమెకి బిడ్డనివ్వబోతున్నాను, ఆమెకి కరుణాకరణ్ అని పేరు పెట్టండి అని. మా నాన్నగారు అక్కడ అనుకున్నారు, కానీ ఇంకెవరికి చెప్పలేదు, ఇంకా మీటింగ్స్ దగ్గర ఉన్నారు కాబట్టి. తర్వాత మీటింగ్ నుండి వచ్చిన తర్వాత కలిసిన సందర్భం మాట్లాడుకునేటప్పుడు పాస్టమ్ గారు, మా ఆత్మీయ తల్లి గారు వచ్చి అన్నారంట, మాస్టర్ గారు, దేవుడు మీకు బాబుని ఇవ్వబోతా ఉన్నాడు, ఆ బాబుకి దేవుడు కరుణాకరణ్ అని పేరు పెట్టమని చెప్పాడు అని పేరు చెప్పినట్టుగానే, చాలామంది సందేహం ఉంటుంది కదా, ఏదో చెప్పేశాను కానీ ఒకళ్ళు బాబు పుట్టకుండా పాప పుడితే ఏమవుతుంది అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఖచ్చితంగా చెప్పారు, నమ్మారు. ఎందుకంటే మా నాన్నగారు కూడా మనసులో అదే అనుకున్నారు. దేవుడు బయలుపరిచాడు, ఇది దేవుడు ఖచ్చితంగా చేస్తాడని విశ్వసించారు. అదే రీతిగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుడు మగబిడ్డగా దేవుడు నా తల్లికి అనుగ్రహించారు. నా పేరు కరుణాకరణ్ పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కరుణాకరణ్ అనే పేరు తమిళనాడు వాళ్ళలాగా ఉందరా బాబు అని చెప్పి, నేను ఆర్సిఎం స్కూల్ చదువుకున్నాను విజయనగరంలోనే. వాళ్ళు ఇది ఇక్కడ సంబంధించిన పేర్లా లేదు, తమిళనాడు వాళ్ళది కరణ్ అనే పేర్లు అలాగుంటాయి,
కనుక కరుణ్ కుమార్ అని పెట్టుకొని చెప్పి అక్కడ రాశారు నాకు పేరు, అది కరుణ్ కుమార్ అని. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. కనుక నన్నే కాదు, నా పేరు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునిగాక. మనలను ఎరిగి ఉన్నాడు ఆయన. ఆయన కనుదృష్టిలో ఉండి మనం ఎక్కడికి తప్పించుకొని పారిపోలేము. ఆమోసు గ్రంథకర్త అంటాడు కదా, చూడండి 9వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుదాం. ఆమోసు గ్రంథం. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి దేవుని బాహుబలము, దేవుని హస్తం అక్కడి నుంచి పైకి లాగుతుందంట. ఆకాశములకు ఎక్కి దాక్కుందామన్నా అక్కడి నుంచి కూడా దేవుడు దింపి తీసుకొస్తాడంట. ఓ కర్మేలు పర్వతంలోకి ఎక్కిపోయినా నేను వాని వెదికి పట్టుకుంటాను, అచ్చటి నుండి కూడా తీసుకొని వస్తాను. నా కన్నులకు కనబడకుండా సముద్రములో మునిగిపోదాం అనుకున్నా అచ్చట ఉన్న సర్పమునకు ఆజ్ఞనిచ్చి అది పట్టుకొని వచ్చి అప్పగిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తప్పించుకోగలడు మానవుడు? తన స్థితిని మార్చుకోకుండా, తన పాపము నుండి వైదొలగకుండా, మారు మనసు పొందకుండా, మారు మనసునకు తగిన ఫలాలు ఫలించకుండా మానవుడు ఎక్కడి నుండి ఎక్కడికి తప్పించుకొని పారిపోదాం అనుకున్నా దేవుడు వెదికి పట్టుకుంటాడంట. తన హస్తమును చాపి పట్టుకొని తీసుకొని వస్తాడంట. సముద్రంలోకి వెళ్ళి నీటి అడుగును దాగుపోదామంటే అక్కడున్న జీవులకు ఆజ్ఞాపించి వాటిని పట్టుకొని తీసుకోండి అని, నాకు అప్పగించండి అని. మనమైతే ఆయనకి సాధనాలుగా ఉపయోగపడలేము, కానీ ప్రకృతి అంతా కూడా దేవునికి మాత్రం సాధనాలుగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికీ ఉపయోగపడుతుంది. మీరు నాకు సాక్షులుగా ఉండండి భూదిగంతముల వరకు అని అంటే, మీరు నాకు శిష్యులుగా ఉండి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తే మనం చెయ్యం, కానీ సమస్త సృష్టి కూడా దేవుని మాటకు లోబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట జవ దాటిపోవు, ఆయన మాటను మీరిపోవు. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే ప్రకృతి చేస్తుంది. ప్రకృతి కాదు, ప్రకృతి కంటే విలువైనటువంటి వారు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన సొంత స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన కనుదృష్టి నుండి మనం ఎక్కడికి పారిపోలేము. ప్రభు అంటున్నాడు కదా ఎఫెసీ సంఘాన్ని బట్టి, నేను ఎరుగుదును, నేనన్నీ చూస్తున్నాను, నాకు అన్నీ తెలుసు. అగాధంలో దాక్కొని వెళ్ళిపోదామని, అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. ఆకాశమునికి ఎక్కినా నేను పట్టుకొని తీసుకొని వస్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొని వచ్చి నిలవబెడతాను అని చెప్తూ ఆయన అంటున్నాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును. అక్కడ ఒక మాట ఉంటుంది నిర్గమకాండంలో 23వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మన క్రియలు ఆయన ఎరిగి ఉన్న దేవుడు ఆయన. కనుక మన క్రియలు సరైనవిగా మనం ఉండినట్లుగా చూసుకోవాలి. ఇశ్రాయేలు యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే, వారి క్రియల వంటి క్రియలను చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి మిశ్రిత జనము, అక్కడ ఐగుప్తుకి సంబంధించినటువంటి ఆచారములు కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని ఎరగలేనటువంటి వారు కూడా ఉన్నారు. వారిని బట్టే దేవుని పిల్లలు కూడా ఏమైపోతున్నారంటే, ఆ మిశ్రిత జనమును బట్టి వారు కూడా ఏమైపోతున్నారు? దోషులుగా మారిపోతున్నారు, భ్రష్టులుగా మారిపోతున్నారు. వారు ఏమంటారంటే, ఒరే ఇది ఎందుకు మనం చేయకూడదు, ఈ పనిని మనం ఎందుకు చేయకూడదు, ఈ పండుగ మనం ఎందుకు చేయకూడదు, ఈ ఆచారం ప్రకారం మనం ఎందుకు నడవకూడదు అని వారు చెప్పిన మాట ప్రకారముగానే శకునాలు చూడటం. ఇది మంచి రోజు, ఇది చెడు రోజు, అలా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఇంకా రకరకాలుగా గడియలు కూడా. ఏ గడియలు? శుభ గడియలు కూడా. ఇవన్నీ కూడా చూసేవారు ఇతరులు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అలాగున ఉండకూడదు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము లోకములో ప్రత్యేకమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకములో ఈ సంఘం ఎలా ఉండాలి? ప్రత్యేకమైనదిగా ఉండాలి. సంఘమును చూచి లోకము నేర్చుకోవాలి, కానీ లోకాన్ని చూసి సంఘము నేర్చుకోకూడదు. ఈనాడు సంఘములో లోకములో ఉండాల్సినవన్నీ కూడా సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆత్మీయత పోతా ఉంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది,
విశ్వాసం నశించిపోతా ఉంది. దేవుడు కోరుకొనదగినటువంటి విషయాలు ఏవి కూడా, ఆత్మ సంబంధమైన కార్యాలు ఏవి కూడా ఈనాటి కాలపు సంఘములో కనబడటం లేదు. దానిని బట్టి దేవుడు బాధపడుతూ స్థితిని మార్చుకొని ఆయన రాకడ కొరకు ఎత్తబడటానికి సిద్ధపడుట కొరకే ఈ రాత్రి దేవుడు మనకి ఈ కొడుకుని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులరా, వారి క్రియల వంటి క్రియలు మనతో చేయకూడదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు అంట 106వ కీర్తన 35వ వచనంలో ఒక మాట ఉంటుంది. 106వ కీర్తన 35వ వచనంలో, మిశ్రిత జనం బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుండి. వారు కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా వారికి నచ్చినట్టుగా నడిపించేస్తా ఉన్నారంట. వారి క్రియలను నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో సహవాసం చేశారు? దేవుని ఎరగని ప్రజలతో సహవాసం చేశారు. దేవుని కట్టడలు, నియమాలు, విధులు తెలియని వారితో సహవాసం చేశారు. దేవుడు ఏ రీతిగా నడుచుకోమన్నాడో వారికి తెలియదు, ఏ రీతిగా ప్రవర్తించాలో వారికి తెలియదు. వారితో సహవాసం చేస్తే ఏమవుతుంది? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీళ్ళలాగా మారిపోతారని లోక సామెత ఉంటుంది. అలాగే దేవుని పిల్లలు, విమోచింపబడిన వారు, దేవుని యొక్క సహాయము చేత నడిపించబడుతున్న వారు, మేఘము నీడగిన వారందరూ కూడా క్షేమంగా నడిపించబడుతున్న వారు, వీరందరూ కూడా మార్గ మధ్యలోనికి వచ్చేటప్పటికి వారి పద్ధతులు మారిపోయాయి. మొదట ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారంటే, ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన. చప్పట్లు కొడదాం చేతులెత్తి. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు అలా ఆనందంతో కేకలు వేసుకుంటూ బయలుదేరారంట. మనమైనా సరే మొదటగా రక్షింపబడినప్పుడు ఎలా ఉంటుంది? విజయనగరం పాల్ గారు బైబిల్ బుక్ హౌస్కి వెళ్ళి ఓ బైబిల్ కొనేసుకొని ఓ మంచి బట్టలు అంకుల్ గారు వేసుకున్న మంచి వైట్ డ్రెస్, అంత వైట్ టు వైట్ వేసుకొని నిజంగా ఆయన చూస్తే ఈడు నా సంఘానికి ఒక మూల స్తంభం, ఈడు ఒక పునాదీడు, ఈడు మరికి తిరిగిలేదు సంఘంలో, ఈడు ఒక మూల స్తంభంగా నిలబడిపోతాడు అని అనుకున్నోడే సంఘాన్ని కూల్చేసిన వాళ్ళ తయారవుతాడు. ఈ నిలబడిపోతాడు అనుకున్నోడిని చివరికాడి భక్తి జీవితం ఓ 4 రోజులు బాగుంటుంది, 2 నెలలు బాగుంటుంది, 3వ నెల కూడా నిలువు మోకాల మీద స్తోత్రం స్తోత్రం అని కేకలేసి ప్రార్థన చేసి తన కుటుంబాన్ని ప్రేరేపించి తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధికి నడిపించుచున్నవాడు మరి మనుషులను చూస్తాడో, పరిస్థితులను చూస్తాడో, దేనిని చూస్తాడో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అప్పుడు ఉండేటువంటి ఆ వైరాగ్యము, ఆ భక్తి, ఆ సమర్పణ, ఆ విశ్వాసము, ఆ జీవితం అంతా కూడా ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతూ ఉంటుంటుంది. అలా ఉండకూడదు. ఏ రీతిగా అయితే ఆత్మ సంబంధమైనటువంటి యాత్ర ప్రారంభమైందో, ఏ వైరాగ్యముతో, ఏ విశ్వాసముతో, ఏ నిరీక్షణతో, ఏ ప్రేమను కలిగి దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నావో అంతకంతకు నువ్వు అభివృద్ధి పొందాలే తప్ప, అంతకంతకు నువ్వు విస్తరించాలే తప్ప, లోతైనటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకోవాలే తప్ప చల్లారిపోయినట్టుగా మనం ఉండకూడదు, ఎండిపోయిన వారిగా మనం ఉండకూడదు. ఎండిపోయిన దానిని, చల్లారిపోయిన దానిని దేవుడు కోరుకొని లక్షణాలు సంఘములో లేకపోతే ఆ సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్ళడు. అది నిర్జీవమైన సంఘముగా భూమి మీద మిగిలిపోతుంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన అన్ని ఎరిగి ఉన్నవాడు. ఆయన సమస్తమును ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు. ఆయన కన్నులకు మరుగైనదంటే ఏది కూడా లేదు. మన ఆలోచనలు తెలుసు, మన క్రియలు తెలుసు. వాక్యం చెప్తుంది కదా, మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మోసపు క్రియలు చెయ్యవారికి శ్రమ. యెషయా గ్రంథము 29:15 వచనంలో ఉంటుంది, మమ్మల్ని ఎవరు చూచెదరని చీకటిలో తమ క్రియలు జరిగించువానికి
శ్రమ శ్రమ శ్రమ. ఎవరు చూడటం లేదు కదా, చీకటి కార్యాలు చేస్తున్నావు, చీకటిలో పరుగులు పెడుతూ ఉన్నావు, పాపపు పనులు చేయటానికి, అపవిత్రమైన కార్యములు చేయటానికి ఎవరు చూడటం లేదు కదా, మనకి ఎవరు తీర్పు తీరుస్తారులే అనేటువంటి ఒక ధైర్యమును కలిగి పరుగులాడుతున్నావేమో. ఇదిగో ఆకాశమునికి ఎక్కిన, భూమి కిందను దాక్కున్న, నీటిలో దాక్కున్న, ఎక్కడికి వెళ్ళిన ఆయన నిన్ను వెతికి పట్టుకునే దేవుడు. ఆయన కన్నులు మనలను చూస్తున్నాయి. ఆయన సన్నిధి నుండి, ఆయన కన్నుల ఎదుట నుండి మనం ఎక్కడికి తప్పించుకొని పారిపోలేము. ఆయన ఎదుట నిలబడేటప్పుడు మనం ఎలా నిలబడాలి అంటే పరిశుద్ధమైన వారిగా, నిష్కలంకమైన వారిగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన కోరుకునే సంఘము ఎలాగున ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడో అలాగున ఈ రాత్రి మనము సిద్ధపడుదుముగాక. హల్లెలూయా. మన క్రియలు ఎరిగి ఉన్న దేవుడు ఆయన. రెండవది, నీ కష్టమును ఎరిగి ఉన్నాను. నువ్వు దేవుని కొరకు ఎంత కష్టపడతా ఉన్నావో. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను మీ కొరకు ఎంతో కష్టపడుతున్నాను. ఒకనాడు సంఘాన్ని హింసించినటువంటి అపోస్తలుడైన పౌలు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు నా సమయం లేదు కనుక త్వరగా చెప్పుకొని వెళ్తా ఉన్నాను, జాగ్రత్తగా విందాం. అపోస్తలుడైన పౌలు ఒకనాడు సంఘాన్ని హింసించినటువంటి వాడు, సంఘాన్ని కూలగొట్టాలనుకున్నవాడు, సంఘాన్ని శిథిలావస్థలోనికి తీసుకొని వెళ్ళాలనుకున్నటువంటి సౌలు దేవుని చేత దర్శింపబడిన తరువాత, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత ఆయన మారు మనసు పొంది మనస్సును మార్చుకొని ఏ సంఘాన్ని అయితే శిథిలావస్థలోనికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడో ఆ సంఘాన్ని క్రీస్తు నందు సంపూర్ణులుగా చేసి నా దేవుని ఎదుట నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఎన్నో జాగరణలు చేశాడు ఆయన, ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు సంఘాన్ని శిథిలావస్థలోకి తీసుకొని వెళ్ళాలనుకున్నవారు, పాడు చేయాలనుకున్నవాడు, నాశనము చేయాలనుకున్నవాడు, నా దేవుని వలన వారు దర్శింపబడుదురుగాక. వారు సౌలు పౌలుగా మారినట్టుగా ఎవరైతే కూలగొట్టాలని చూస్తున్నారో, నిర్మూలన చేయాలని చూస్తున్నారో, దేవుని సంఘమునకు, జీవము కలిగిన దేవుని సంఘమునకు వ్యతిరేకముగా లేస్తున్నటువంటి ఆయుధములు విర్రగొట్టబడునుగాక. హల్లెలూయా. వారే ఆ సంఘము సార్వత్రిక సంఘముగా మారుటకు, అనేకులను సంఘములో చేర్చుటకు వారు సాధనములుగా మారిపోదురుగాక. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆయన కష్టాన్ని చూశాడు, అందుకని భక్తుడు అంటాడు కదా, నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను, ఇదిగో నా పరుగును నేను తుదముట్టించాను. ఇక మీదట నా కొరకు నేను పడిన కష్టమునకు ప్రతిఫలముగా, నేను ప్రయాసపడిన ప్రయాసమునకు ప్రతిఫలముగా నా దేవుడు నా కొరకు జీవ కిరీటం ఉంచాడు. చెప్పకూడదు, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన కష్టం ఊరకనే పోదండి, మనం పడుతున్న ప్రయాసము ఊరకనే పోదండి. భక్తుడు చెప్తున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెప్తుంది, ప్రభునందు ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదు. నీ సహనముని ఎరుగుదును అంటాడు, నీ కష్టాన్ని ఎరుగుతున్నాను అంటాడు. కనుక ప్రభునందు ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మన పడుతున్న ప్రయాస కానీ కష్టము కానీ ఏది కూడా వృధాగా పోదు. ప్రతి నెల ఇంత రీతిగా ఈ కష్టం అంటే మామూలు విషయం కాదు. అందరం కూడా మన టైంకి వచ్చి కూర్చొని పోయి ఒక పాట పాడేస్తున్నాం, ఆరాధించేస్తున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం. కానీ ఈ 10వ తారీఖు మరలా వచ్చే 10వ తారీఖుకి దగ్గర టైం పడుతున్న కొలది ఈ కన్వీనర్స్కి ఎలా ఉంటుందంటే ఎలా చేయాలి, వాతావరణం బట్టి ఆ భయం కదా, వీటన్నిటిని గురించినటువంటి ఎంతో కష్టపడి అనేకులకు తెలియపరిచి, ఎంతో ధనాన్ని వెచ్చించి, ఎంతో సమయాన్ని ఖర్చు చేసి, అనేక రకాలుగా ప్రయాసపడి ఈ పడుతున్నటువంటి కష్టానికి, ప్రయాసకి ప్రతిఫలము దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. హల్లెలూయా. వారు ఆశిస్తున్న వాటిని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మనము మన సహనాన్ని దేవుడు చూస్తున్నాడు, మన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, మన క్రియలను దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏ స్థితిలోనైతే మనం తప్పిపోయామో, ఏ పరిస్థితులు అయితే మనం తప్పిపోయామో, అక్కడ అంటున్నాడు కదా, నీలో చాలా మంచి విషయాలు ఉన్నాయి కానీ నీకు ఉండాల్సినటువంటి క్వాలిటీ ఒకటి లేదు. ఏం లేదంటే నీకుండినటువంటి మొదటి ప్రేమను నీవు కోల్పోయావు. అందుకోసమే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వంతా పర్ఫెక్ట్గానే ఉన్నావు. అబద్ధ బోధకులు నీవు ఆ దగ్గరికి రానివ్వవు. అబద్ధ బోధను నీవు గుర్తించి వాటిని నువ్వు తృణీకరిస్తావు, వారిని పట్టుకుంటావు.
ఇవన్నీ మంచి కార్యాలే ఉన్నాయి, కానీ నీలో ఏం లేదు? కావలసిన ప్రేమ లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడు? అందరూ చెప్పాలి. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఎవరు చెప్పట్లేదు. ప్రేమై ఉన్నాడని చెప్పండి. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఏమై ఉన్నాడు కూడా మీకు తెలియదు. యేసేని నమ్ముకొని వచ్చేసారు, హల్లెలూయా. మరి నీ దేవుడు ఏమై ఉన్నాడంటే చెప్పలేకపోతే మరి ఇంకెందుకు క్రైస్తవ్యం? ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వస్తాడు? మన పాట పాడుకునే వాళ్ళం పూర్వదినాల్లో, ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు, గగనములోన మేఘాల పైన, గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు, గగనములోన మేఘాల పైన, గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, మన ప్రేమరాజు యేసు ప్రభువు. హల్లెలూయా. దేన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడంట? ప్రేమ కలిగిన సంఘాన్ని, ప్రేమతో నింపబడిన సంఘాన్ని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మరమును పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం చెప్తుంది కనుక, ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక సంఘము కూడా ప్రేమ చేత నింపబడాలి. ఎంతికాల దినాల్లో అక్రమము విస్తరించటం వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతా ఉంది. సహోదర ప్రేమ లేదు. కనీసం నడిపించుతున్న దైవజనుని కూడా ప్రేమతో పలకరించే పలకరింపులు కూడా లేవు ఈనాడు. మరి ఏంటి ఆ ప్రేమ? నడిపించుతున్న దైవజనుడిని గౌరవించాల్సినటువంటి, ప్రేమించాల్సినటువంటి ప్రేమ కూడా ఈనాటి కాలపు విశ్వాసుల్లో లేదు. తోటి వారికి, సహోదరులకి వందన వచనము, ప్రేమ కలిగినటువంటి, ప్రేమతో కూడినటువంటి ఒక ముద్దు పెట్టుకోవడం, ప్రేమతో సావాసం చేయడం, ఇవేవి కూడా లేవు ఈనాటి కాల సంఘంలో. ఇవి దేవుడు కోరుకునేటువంటిది కాదు. నువ్వెన్ని ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉన్నా, ఈ లోకాన్ని గడగడలాడించినటువంటి శక్తి నీకున్నా, ప్రార్థనలో నీవు గొప్ప ఉజ్జీవకర్తవైనా, విశ్వాసములో విశ్వాస వీరుడువైనా, ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్వరగా చదివితే ముగించేస్తాను. 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచి ఉంటాయి. ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్క విశ్వాసం ఉంటే సరిపోదు, ఒక్క నిరీక్షణ ఉంటే సరిపోదు. విశ్వాసము నిరీక్షణ ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ప్రేమ ఒక్కటే ఉండి విశ్వాసం లేకపోయినా అది పనిచేయదు. నువ్వు క్రీస్తునందు సంపూర్ణులుగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ అధికముగా ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు మంచివే, ఈ మూడు నిలిచి ఉంటాయి, ఈ మూడు మనకు అవసరమే. కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చూస్తే 13వ అధ్యాయం, దేవదూతల భాషలతోనూ మాట్లాడినను నేను ప్రేమ లేని వాడినైతే నేను మ్రోగిడి కంచు లాంటి తాళమునై ఉంటాను. గొప్ప కృపావరాలు నేను కలిగి ఉన్నా, మర్మాలు చెప్పగలిగిన స్థితి నాకున్నా, నాకున్నటువంటి జ్ఞానం గొప్పదిగా ఉన్నా, కొండలను పెకిలించే సంపూర్ణమైన విశ్వాసం నాలో ఉన్నా, నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థమైన వాడినే. కనుక మనకేం కావాలి? దేవుడు ఎఫెసీ సంఘం చూసి ఏమంటున్నాడు? అయినను నీ క్రియలు నాకు తెలుసు,
నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీవు నా కొరకు పాటుపడుతున్నటువంటి, నా నామం అనేక అన్యజనులు ఎదుట భరించుచున్నటువంటి ఆ స్థితిగతులన్నీ నాకు తెలుసు. నీలో మంచి క్రియలే ఉన్నాయి, కానీ నీలో ఒకటి లోపముగా ఉంది. ఆ మొదటి ప్రేమ ఉందే, ఆ మొదటి విశ్వాసం ఉంది, ఆ మొదటి నిరీక్షణ ఉంది, ఆ మొదటి వైరాగ్యం ఉందే, దానిలో నీవు చల్లబడిపోతా ఉన్నావు. దానిలో నుండి నువ్వు క్రమక్రమేణా వైదొలగిపోతా ఉన్నావు. ఆ ప్రేమ నీలో నుండి తగ్గిపోతా ఉంది. కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటా ఉన్నాడు. 14వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 14 మొదటి వచనం, కనుక ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. ఎవరిని తీసుకొని వెళ్ళటానికి? సిద్ధపడిన వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి రాబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, మనము దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన వారమని, ఆయన కుడి హస్తములో దాచబడినటువంటి వారమని, ఆయన మనలను చూచుచున్నాడని, మన క్రియలు, మన కష్టము, మన సహనమును ఎరిగి ఉన్న దేవుడని మనం గ్రహించి, ప్రతి క్రియను ఆయన బాగుగా గమనిస్తున్నాడని కూడా మనం తెలుసుకోవాలి. ఏ స్థితిలోనైతే మనము పడిపోయి ఉన్నామో, ఏ స్థితిని బట్టి అయితే మనము దేవునికి అంగీకారమైనటువంటి, యోగ్యమైనటువంటి వారిగా మనము లేమో, ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని పడిన స్థితిలో నుండి లేచి క్రీస్తు కొరకే ప్రకాశించుదుముగాక, వధువు సంఘముగా సిద్ధపడుదుముగాక, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. వాక్యం చెప్తుంది కదా, అక్కడ మాట ఉంది కదా, చివరి వచనం చదువుతున్నాను, 5వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యు. అట్లు చేసి నీ మారు మనసు పొందితే సరి, లేకపోతే నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటలో నుండి తీసివేస్తానంట ఉన్నాడు. కనుక ఈనాడు ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందటానికి, తిరిగి మరల మనము ఉజ్జీవింపబడటానికి, పడిన స్థితిలో నుంచి లేచి క్రీస్తు కొరకు వధువు సంఘముగా సిద్ధపడటానికి ఈ రాత్రి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. కనుక అందరూ లేచి నిలిచి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలిచి ప్రార్థన చేద్దాం. ప్రియులరా, ఈ రాత్రి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన కోరుకున్నటువంటి సంఘముగా మనం లేకపోతే, అందరూ దయచేసి ముందుకు వద్దాం ఒకసారి. అందరూ ముందుకు వద్దాం ఒకసారి. అందరూ దయచేసి ముందుకు రండి. అందరూ ముందుకు వచ్చేద్దాం. చివరి ప్రార్థన చేద్దాం. రండి అందరూ కూడా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దామా ప్రియులరా, ప్రార్థన చేద్దామా. అందరూ కూడా ముందుకు రండి దయచేసి. మీకు అర్థమైంది అనుకుంటాను. అందరూ ముందుకు వద్దాం.